హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇక్కడంతా ఫస్ట్ అదంతా చూసారు కదా, గ్రీనరీ, ఆ బర్డ్ సౌండ్ కూడా అదంతా కూడా భలే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఆ సౌండ్ విని నాకు తీయాలనిపించి మా అక్క వాళ్ళ పాపకైతే ఫోన్ ఇచ్చి అదంతా షూట్ చేయమని చెప్పాను. తనైతే అంతా కూడా బాగానే షూట్ చేసింది. అమ్మ వాళ్ళ దగ్గర చెప్పాను కండి, మొక్కలు అవన్నీ కూడా చాలా ఉంటాయనేసి. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ దగ్గరలో ఉన్న మొక్కలన్నీ అనమాట. వీళ్ళకి ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా పూజ చేయాలన్నా కానీ పువ్వులేమి కొనవసరం ఉండదు నాకు తెలిసి. వీళ్ళ పువ్వులే సరిపోతాయండి. చుట్టుపక్కల ఉన్న అన్ని పువ్వులు కూడా గ్యాదర్ చేస్తే బోలెడన్ని పువ్వులు అవుతాయి వీళ్ళకైతే. మనకంటే ఇంకా పువ్వులు కొనుక్కోవడం ఇది కాబట్టి మనకు ప్లేసెస్ ఏమి లేక ఇబ్బంది. ఇక్కడైతే నేను ఆ రోజు మేము వెళ్ళిన నెక్స్ట్ డే అండి, ఇది వెళ్ళిన నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి నేను స్నానం చేసేసి అక్కడ పూజకైతే అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. స్నానం చేసిన తర్వాత పువ్వులు తెంపుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మనకి ఇక్కడ కుదరక స్నానం చేసిన తర్వాత కోసుకోలేము కాబట్టి అమ్మవారి దగ్గర అయితే ప్రశాంతంగా స్నానం చేసిన తర్వాత ఆ మడితో పువ్వులు కోసుకుని చక్కగా దేవుడికి అలా అలంకరించుకుని మనశ్శాంతిగా దండం పెట్టుకోవాలనిపిస్తుంది నిజంగా కూడా. అదేవిధంగా నేను అక్కడైతే స్నానం చేసిన తర్వాత పువ్వులన్నీ అదేవిధంగా నేను అక్కడ స్నానం చేసి పువ్వులన్నీ కూడా కోసుకుని ప్రశాంతంగా రోజు దండం పెట్టేసుకున్నా అండి. ఇక్కడంతా పూజ ఏమీ చూపించలేదు. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, అందుకే మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది. ఇక్కడంతా దండం పెట్టేసుకున్న తర్వాత బయట తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి బాగా పాత హౌసే అండి. మా చిన్నప్పుడు కన్నా మా డాడీ వాళ్ళ చిన్నతనంలో హౌస్ అండి ఇదంతా కూడా. అందుకు కొంచెం పాతగా ఉంటుంది. బయటంతా చూస్తున్నారు కదా, తులసమ్మకు కూడా దండం కూడా పెట్టేసుకుని దీపం అయితే పెట్టేశానండి. అంతా కూడా చక్కగా ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు పెట్టుకోవచ్చు. నేను ఇందాక దీపం పెట్టుకునేటప్పుడు మామిడి పళ్ళు పెట్టడం మర్చిపోయాను. అమ్మ తర్వాత ఇస్తే మళ్ళీ పెట్టి వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఇదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండేవండి లిల్లీ మొక్కలు, కనకాంబరాలు, చామంతి మొక్కలు, అలానే గులాబీ అంట్లు. ఇదంతా కూడా చెరుకండి, నల్ల చెరుకు ఉంటుంది కదా అదనమాట. ఇంకా ఇవి ముద్రాలి గట్టిగా అయితే భలే స్వీట్గా ఉంటాయండి ఇవి మాత్రం. వెళ్ళినప్పుడల్లా 1-2 స్టిక్స్ అయితే తీసుకొస్తాను నేను. మా పిల్లలు ఎక్కువ తిన్నారు కానీ నేనైతే తింటాను టైంపాస్కి. ఇదంతా కూడా కనకాంబరాలు, ఇవన్నీ చెట్లండి. ముందు మనం ఏ మొక్క వేయాలన్నా కానీ ఫస్ట్ కింద నేల, నెక్స్ట్ మట్టి బాగుంటే ఏ మొక్క వేసినా బాగా బతుకుతుందండి. మా అపార్ట్మెంట్లో అసలు ఎన్ని మొక్కలు తెచ్చేసానంటే అమ్మవారి దగ్గర నుంచి ఎన్నిసార్లు వేసినా కానీ అస్సలు ఒక్క మొక్క కూడా బతకలేదు. ఇంక చిరాకు వచ్చి ఇంక నేను తీసుకురావడమే మానేశాను. అమ్మ అంటూ ఉంటారు, మొక్కలు తీసుకెళ్ళు అక్కడ వెయ్యు అది ఇది అనేసి. మీకు ఐడియా ఉండే ఉంటుందండి, రుబ్బురోలు, సందుకలు అంటారు. అమ్మ వాళ్ళైతే ప్రజెంట్ కూడా అవే యూజ్ చేస్తారండి. ఏదైనా మసాలా చేయాలన్నా, లేదంటే ఏమన్నా పునుకులకి అట్లాగైనా పప్పు రుబ్బాలన్నా కానీ అందులోనే రుబ్బేస్తారు. అది చాలా మంచిది కదండి. కానీ ఇప్పుడు ఎవరో యూజ్ చేస్తున్నాం చెప్పండి. గ్రైండర్లు, మిక్సీలు వచ్చిన తర్వాత ఇంకా మనకి బద్ధకాలు పెరిగిపోయినాయి బాగా. కానీ అలా చేస్తే మంచిది. ఈ కలర్ భలే అనిపించిందండి. ఈ పువ్వులు పేరేంటో నాకు తెలీదు గానీ భలే కలర్‌ఫుల్‌గా గ్రీనరీ, అలాగే ఆరెంజ్ కలర్ అంతా కూడా భలే అనిపించింది. కరివేపాకు మొక్క అదంతా కూడా. ఇది బిస్కెట్ కలరు మందార పువ్వులండి. నేను పూజకనేసి కోసేసాను. ఇక్కడ రోజు పూసింది కూడా. అమ్మ ఎక్కువ మొక్కలు కొంటూ వేస్తూ ఉంటారు. ఎక్కువ గులాబీ మొక్కలు కావచ్చు, ఏదన్నా మందారం మంచి మంచి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అట్లావి ఏమన్నా వస్తే కొని వేస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా సీతాఫలం చెట్టు అండి. సీతాఫలానికి బీరపాదు కూడా ఎక్కించారు. ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉండేది, అది కొంచెం ఒక పక్కకి వంగిపోవడం వల్ల డాడీ అయితే నరికేసి ఈ మొక్కనైతే వేశారు. ఇక్కడ మల్లంటూ ఇదంతా కూడా అమ్మవారి దగ్గర గ్రీనరీ, అదంతా ఓపెన్ ప్లేసు, అదంతా పల్లెటూరు కాబట్టి ఓపెన్‌గా అదంతా ఉంటుందండి. నాకు తెలిసి మా చిన్నతనంలో హౌసెస్ అన్నీ ఇట్లానే ఉంటాయండి.
ఇది ఐడియా ఉందా ఫ్రెండ్స్ మీకు? ఇది బట్టలు ఉతుక్కునేది బాదుకుంటాం కదా! ఆ బాదితే ఏదన్నా ఎంత మురుకున్నా గానీ వదిలిపోతుంది. హాయ్! ఏం చేస్తున్నారు? టిఫిన్ చేయరా? ఎప్పుడు? స్నానం చేశాను, టిఫిన్ చేద్దరు కానీ. మంచి గేమ్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ లో పెట్టండి. ఆ రోజు మార్నింగ్ అయితే నా పూజ అంతా అయిపోయింది కానీ పిల్లలు స్నానాలు అవి ఏమి కాలేదు, టిఫిన్స్ అవి ఏమిని. స్నానం ఎప్పుడు చేస్తారో, టిఫిన్ ఏంటి అది ఇది అని అడుగుతూ ఉన్నాను మన సరదాగా. ఇక్కడ ఇది వచ్చి వేరే సైడ్ అండి, ఇది వేరే సైడ్ వాకిలి అదంతా కూడా. అమ్మ వాళ్ళది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, అటు ఇటు కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఈ అరుగు చూసారు కదా, ఈ అరుగు అయితే మా చిన్నప్పుడు నిజంగా ఈవినింగ్ టైం కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ అట్లాంటప్పుడు కానీ మొత్తం అరుగు ఫుల్ అయిపోయేదండి. నిజంగా ఎంత సరదాగా ఉండేదంటే చిన్నప్పుడు డేస్ చాలా మెమరీస్ అండి. నిజంగా ఇప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, మేము అనుకుంటూ ఉంటాం కూడా చిన్నప్పుడే బాగుండేది, అందరూ ఉండేవారు అది ఇది అనేసి. ఇప్పుడు అందరికీ మా ఏరియాలో ఆడపిల్లలు ఉండడం వల్ల అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా ఏదన్నా పండగ ఉంటే లేకపోతే ఏదన్నా ఇంక ఇలాంటి సమ్మర్ హాలిడేస్కి అలాంటప్పుడు కలుసుకుంటాం తప్పించి, కానీ అలా అప్పుడు ఉన్నట్టుగా ఉండలేం కదండి. ఇదంతా కూడా అమ్మ వాళ్ళ హౌస్ అనమాట. చెప్పాను కదా అమ్మ వాళ్ళదే పాత హౌస్ అనేసి ఇప్పుడు కావాలన్నా వైఫై పాస్వర్డ్ నీకెందుకు? జడ ముందుకు వేసుకో, జడ ఇది 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 మరి ఇప్పుడు దాకా అన్నా లేనా అన్నా ట్యాప్ పక్కన పెట్టి పక్కన స్విచ్ ఆఫ్ వైఫై వాడి చేసుకుంటా. నా నువ్వు పాస్వర్డ్ కూడా చెప్పు, గేమ్ ఆడతానని. ఏ గేమ్? మనకి బైజూస్ లో గేమ్స్ ఆడతాం, బైజూస్ నెట్ కావాలి కదా దాన్ని చెప్పి. మాకు బైజూస్ ఉంది, దాంట్లో గేమ్స్ ఆడతాను నేను. వాళ్ళు ఏదో మంచి సీరియస్ డిస్కషన్లో ఉన్నారు, నేను ఏదో సరదాగా షూట్ చేశాను. ట్యాబ్స్ గురించి ఏదో గొడవ పడుతున్నారు అన్నమాట, అక్క తమ్ముడు ఇద్దరు. చూస్తున్నారు కదండి. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసేసి అయితే మేము అలా పందిరి కింద కూర్చున్నాం అనమాట. లంచ్ చేసిన తర్వాత ఆ రోజు పాలు ఇరిగిపోయినాయి అనేసి అమ్మ పాడేస్తాను అది ఇదంటే వద్దు రసగులు చేద్దాం అనేసి అయితే నేను రసగులు అయితే చేశాను అండి. అదేమీ వీడియో షూట్ చేయలేదు కానీ జస్ట్ పిండి కలిపింది, తర్వాత సర్వ్ చేసింది చూపించాను అంతే. వీళ్ళకి పాలే ఉంటాయి కదా, గేదె పాలు అవన్నీ చక్కగా నేచురల్గా ఉంటాయి. మా పిల్లలు అస్సలు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే పాలు తాగరు, పెరుగు వేసుకోరు. వాళ్ళకి ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాలు అలవాటు అయిపోయి బాగా అస్సలు వేసుకోరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.